హాయ్ బ్రోస్, ఫుల్ ఎంజాయింగ్ కదా. నిన్న ఎంత మింగబెట్టుకున్నారు, లోనా బయటలో మింగబెట్టుకున్నారా, కోళ్ళ పందాల్లో మింగబెట్టుకున్నారా అనేటటువంటిది హానెస్ట్గా కింద కామెంట్ చేయాలమ్మా. ఎంత బాగొట్టుకున్నారు అనేటటువంటిది కూడా చెప్పండి. నేనైతే భారీగా బాగొట్టుకున్నా. ప్రతి సంక్రాంతి నాకు లాభమే, కానీ ఈ సంక్రాంతి కొద్దిగా లాస్ ఉందనమాట. ఎంత అనేటటువంటిది వీడియో లాస్ట్లో చెప్తా. సో ఇక సంక్రాంతి అయిపోయింది, ఇక పండగలు అయిపోయినాయి అని చెప్పి అందరూ కూడా హోమ్ టౌన్కి బాధపడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా బాధపడమాకండి. ఎందుకంటే చిన్నప్పటి నుండి పుట్టి పెరిగి వచ్చి ఒక 10 days నాకు తెలిసి హాలిడేస్ తీసుకొని ఉంటారు, లేదా 3 రోజులు హాలిడేస్కి వచ్చి ఉంటారు. ఎంత ఎంజాయ్ చేసి ఒకేసారిగా జాబ్ చేయడానికి బెంగళూరు, హైదరాబాద్, తమిళనాడు వెళ్ళాలంటే బాధగానే ఉంటుంది. కానీ తప్పదు భయ్యా, ఈ జీవితం పరిగెత్తడానికి దొరికిరా అని నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎనివే మా ఊరు వదిలిపెట్టి రావాలంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది. ఇదైతే సీరియస్గా చెప్తాను నేను. అండ్ కమింగ్ టు ది పుష్ప రీలోడెడ్ వర్షన్ గురించి అయితే మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ పుష్పగాడి రూల్ మొదలైంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. రేపే ఇంకొన్ని గంటల్లో రీలోడెడ్ వర్షన్ అయితే చూడబోతున్నాం. ఆల్మోస్ట్ టికెట్స్ కూడా ఓపెన్ చేసేసారనమాట. కొన్ని సినిమాల్ని ఆపి మరి పుష్పకి అయితే థియేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మార్నింగ్ షోలో కూడా కొన్ని చోట్ల అయితే వేస్తున్నారంట. తప్పకుండా వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి రేపు రీలోడెడ్ వర్షన్ ఎలా ఉండొచ్చు, ఎక్స్ట్రాగా ఎంత యాడ్ చేస్తున్నారు అనేటటువంటిది వాళ్ళు చెప్పారు. కానీ అంతకన్నా ఇంకా ఎక్కువగా ఉండబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే మన అల్లు అర్జున్ అన్న లైనప్ గురించి మీకు తెలియాలి. తర్వాత ఏం సినిమా తీస్తాను బ్రో అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇంకా ఆయన అయితే ఏ సినిమా ఒప్పుకోలేదు. బయట ఉన్నటువంటి కథనాల ప్రకారం మళ్ళీ పుష్ప 3 అని చెప్పి టాక్ అనమాట. ఎస్, ఒక 1 year అయితే గ్యాప్ తీసుకుంటాడంట. ఆ తర్వాత పుష్ప 3కి సంబంధించినటువంటి షూటింగ్ అయితే మొదలు పెడతారంట. 3 మీదే ఉంది కాబట్టి హైప్. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ కూడా మన సుకుమార్ గారిని రిక్వెస్ట్ చేయడం, అల్లు అర్జున్ రిక్వెస్ట్ చేయడం, ఇక్కడ 1000 కోట్లు వచ్చి పడుతుంటే వాళ్ళు ఎందుకు వదులుకుంటారు ఆపర్చునిటీ. అందుకే మళ్ళీ పుష్ప 3 తీయబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. కాకపోతే ఇప్పట్లో రాదు, ఇది 2025 కదా, 2028 దాకా పట్టొచ్చు పుష్ప 3 వచ్చేసరికి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా 3 అవుతుంది. అదే ది ర్యాంపేజ్. అది ఎలా ఉంటుంది అనేటటువంటిది మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఫుటేజ్ గురించి మాట్లాడుకుందాం. పుష్ప పార్ట్ 3కి సంబంధించినటువంటి మెయిన్ హింట్స్ ఇస్తారంట. ఆల్రెడీ క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా ఉందని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. ఆ బాంబే వెళ్ళడం ఏంది, మళ్ళీ తిరిగి వచ్చిండు. జాలిరెడ్డి చూసుకున్నట్లయితే అసలు ఆయనకి క్యారెక్టరే లేదనమాట. మీరు చూడండి, ఎక్కడ కూడా కానరాడు. అసలు పార్ట్ 1 ఎండ్ చేసింది ఆయనతో, భయంకరంగా ఎండ్ చేశారు. రే నేను నీకు ఎలా కానొస్తాను రా అని చెప్పి పుష్పగాడికి వార్నింగ్ ఇవ్వటం, అంత హైలైట్ చూపించినటువంటి జాలిరెడ్డిని కనీసం ఇందులో ఇంత అంటే ఇంత కూడా వాడుకోలేదు. మరి ఏంది తనకు సంబంధించినటువంటి కొద్ది కూడా హింట్ ఇస్తారంట. తనేం చేసిండు అనేటటువంటిది కూడా చూపించబోతున్నారు. లేదా పార్ట్ 3లో తను ఏం చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది కూడా చూపించబోతున్నారు. ఇంకోటి ఏంటంటే బన్వర్ షికావత్కి ఫైట్ ఉందంట. ఒక పెద్ద ఫైటే ఉంటుందంట. పుష్పగాడి అనుచరులు వెళ్ళి మన బన్వర్ గాడి మీద దాడి చేస్తారంట. ఇప్పుడు పుష్ప చూసుకున్నట్లయితే అంచెలంచెలుగా ఎదిగిండు. దానికైతే బయట బేభత్సమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆయన ఇచ్చేస్తారంట. బన్వర్ని ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ తన బలం ఏంది అనేటటువంటిది చూపిస్తారు. తను ఆల్మోస్ట్ పుష్పగాడి మనుషుల్ని ఒక 5-6 వేసేస్తారంట. దాన్ని కూడా ఇందులో పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా రష్మికకి మరియు అల్లు అర్జున్కి ఉన్నటువంటి సీన్లు ఏవైతే ఉన్నాయో ఇవందరికీ కూడా చాలా బాగా నచ్చాయి. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ నిజంగా ఎలా ఉంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి సుక్కు గారు చాలా క్లియర్ కట్గా చూపించారు. ఇంకా దాన్ని పొడిగించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారంట. అదే కాక జాతర సీన్ కూడా ఇంకొద్దిగా పెంచారంట. ఆల్మోస్ట్ ఒక 2 minutes పెంచారంట. ఇంకా ఏదో ఎక్స్ట్రాగా జాతరలో ఏదో కొరతుంది అని చెప్పి సుక్కు గారికి అయితే అనిపించిందంట. అది యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఎంట్రీలో చూసుకున్నట్లయితే జపాన్ వాళ్ళతో భయంకరమైనటువంటి ఫైట్ చేసిండు మన పుష్పగాడు. దాన్ని కూడా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం. ఆల్రెడీ మనం ఎక్స్ట్రా ఫుటేజ్ రీలోడెడ్ అని చెప్పి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దాంట్లో మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇక జపాన్ ఫైట్ అయితే ఇంకో లెవెల్ ఉండబోతుంది. పుష్పగాడు సముద్రంలో పడ్డ తర్వాత తిరిగే విధంగా వచ్చిండు. ఆ తర్వాత కంటైనర్లో 40 రోజులు ఉండాల్సిన పరిస్థితి ఏంది, మరి ఆ యొక్క సామ్రాజ్యాన్ని ఎలా విస్తీర్ణం చేసిండు, అసలు జపాన్ వాళ్ళతో కూడా పెట్టుకోవడం ఏంద్రబాబు అని చెప్పి ప్రతి ఒక్కరికి కామెంట్స్ వచ్చాయి. అది ఏదైతే ఉందో పార్ట్ 3కి సంబంధించినటువంటి సిగ్నల్ అంట. ఎస్, ఈ జపాన్ వాళ్ళతో ఫైట్ చేయడానికి గల కారణం పార్ట్ 3లో చూపిస్తారు. అది ఇంకా పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మ్యాక్సిమం ఇదేటటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ డైలాగ్స్ కూడా కొన్ని పెంచారు. ఆల్రెడీ మనం చూసామన్నమాట. నేను ఇది ఎర్ర సొక్క అనంటే ఇది ఎర్ర సొక్క అనాలి అని. సో అది వాడి యాటిట్యూడ్. పుష్ప గారు చూసుకున్నట్లయితే భయంకరమైనటువంటి యాటిట్యూడ్ కారిపోయేలా చూపించిండు. ఇంకా ఎలాంటి డైలాగులు అయితే భయంకరంగా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమోషన్ సీన్స్ కూడా పెట్టారంట. ఎమోషన్ అనేటటువంటిది ఈ సినిమాలో చాలా ప్లస్ అని చెప్పి మనందరికీ తెలుసు. ఇంకా డెప్త్ ఎమోషన్ సీన్ కూడా పెడుతున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వీలైతే ఒక చిన్న సాంగ్ను కూడా యాడ్ చేస్తారంట. అంటే ఓవరాల్గా సినిమా ఉండేది 20 నిమిషాలు కాదు, 30 నిమిషాలు. మరి 30 నిమిషాలంటే మనోడు కొద్ది ఇదవుతారు కాబట్టి 30 నిమిషాలు యాడ్ చేస్తున్నట్టు వాళ్ళైతే చెప్పట్లా. కొన్ని సీన్లు అయితే డిలీట్ చేస్తున్నారంట. ఆ తర్వాత ఈ సీన్లు అయితే యాడ్ చేస్తున్నారంట. ఓవరాల్గా మనం సినిమా ఎగరాస్టా చూడబోయేది
30 నిమిషాలు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా కొద్దిగా పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే ఆ గన్ అయితే పేల్చడం జరిగింది, బాంబు అయితే పేలడం జరిగింది, ఎవరు అనేటటువంటి తెలియదు. అది కాక పుష్ప 3లో చూసుకున్నట్లయితే మెయిన్ విలన్గా విజయ్ దేవరకొండను తీసుకుంటున్నారు అనేటటువంటి టాక్ కూడా వచ్చింది. మరి దానికి సంబంధించినటువంటి ఏమన్నా హింట్ ఇస్తారా ఇవ్వరా అనేటటువంటి దానికోసం అయితే వెయిట్ చేయాలి. మీరైతే ఆలోచించుకోమాకండి, ముందైతే వాళ్ళని టికెట్స్ బుక్ చేసుకోండి. ఎక్స్ట్రా రీలోడెడ్ వర్షన్ ఎలా ఉండబోతుంది అనేటటువంటి దానికోసం అయితే వెయిట్ చేయండి. లేదు బ్రో మాకు టైం లేదు బ్రో, బాగుంటేనే వెళ్తాం, మూవీ రోజులో చూసుకుంటాం అంటే మట్టికి నేను చేసేది ఏం లేదు. కానీ అలా కాదు, నేనైతే రేపు వెళ్తున్నా, రేపు మార్నింగ్ షోకే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా. మ్యాక్సిమం మీకు 1 గంట కల్లా ఫుల్ రివ్యూ అందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు దాన్ని మిస్ అవుతుంటే తెలుసు కదా ఏం చేయాలో. కాబట్టి ఇది ఏదైతే ఉందో భయంకరమైనటువంటి హైప్తో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. చాలామంది ఇప్పుడు 3 గంటల 15 నిమిషాలు, ఒక్కొక్కడు 2 గంటల 45 నిమిషాలు థియేటర్లో జనాల్ని కూర్చోబెట్టలేకపోతుండో, 2 గంటల 45 నిమిషాలే ఎంగేజింగ్గా తీయలేకపోతుండో. అట్లాంటిది తన నటనతో ఉండొచ్చు, తన గ్రేస్తో ఉండొచ్చు. అల్లు అర్జున్ అన్న టేక్ ఏ బావ్ అని చెప్తాను నేను, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాము 2 గంటల సినిమాలో పరమ బోర్ చెంగుతున్నాయి. కానీ ఇక్కడ సుకుమార్ గారు ఎంత డ్యూటీ చేసింది అనేటటువంటిది సెకండరీ. కానీ అల్లు అర్జున్ దానికి మించి డ్యూటీ చేస్తూ ఒక పుష్పలాగా, ఒక భర్తలాగా, ఒక సిండికేటర్ ఓనర్ లాగా ఒక ఎలివేషన్ ఇచ్చుకుంటా తారాస్థాయికి అయితే తన యొక్క యాక్టింగ్తో, తన యొక్క యాటిట్యూడ్తోనే మనకి బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా సినిమాని అయితే ముందుకు తీసుకెళ్ళిండు. సో ఇక్కడ 3 గంటల 15 నిమిషాలే ఓవర్ అని చెప్పి అందరూ కామెంట్ చేశారు. వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు ఇంకో 20 నిమిషాలు నేను సినిమా యాడ్ చేస్తాను. మొత్తం మీద సినిమా 3 గంటల 35 నిమిషాలు. చూడండి ఇక నేను ఆడించే ఆట ఎట్టుంటుంది అనేటటువంటిది మనకైతే ఇచ్చేటటువంటి ఇదని చెప్పుకోవచ్చు. మాటలు కాదు, 3 గంటలు ఎంగేజింగ్గా కూర్చోబెట్టడం కాదు, 3 గంటలన్నర నేను కూర్చోబెడతా అంటుండు. ఇంకోటి ఏంటంటే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ మీద ఊచకోత ఇంకా అయిపోలేదు, ఇంకో అస్సలు సెసలైనటువంటి ఊచకోత ఉంది. ఆ ఊచకోత 2000 కోట్లు కొట్టడం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నిజం ఫ్రెండ్స్, ఈ 11వ తారీఖు కానీ యాడ్ చేసినట్లయితే ఆడియన్స్ ఎగబడేటోళ్ళే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా రిలీజ్ అయింది, మంచి పాజిటివ్కి సంబంధించుకుంది, దానికి వెళ్తున్నారు. ఆ తర్వాత సెకండ్ డాకు అనుకుంటున్నారు, గేమ్ చేసిన వేరే సినిమా లేదు వేరే ఆడియన్స్కి. అదే ఈ టైంలో పుష్ప రీలోడెడ్ ఉంటే వామో ఎక్స్ట్రా ఏందో యాడ్ చేశారంట. చూద్దారు అనుకునే వాళ్ళు వీళ్ళు చేసినటువంటి పెద్ద మిస్టేక్ అయితే 11వ తారీఖు రిలీజ్ చేయకపోవడమే. రిలీజ్ చేసినట్లయితే ఈ పాటికి ఈజీగా 2000 కోట్లు కొట్టేది భయ్యా, దాంట్లో డౌటే లేదు. ఇప్పటికే ఒక 1870 80 1900 కోట్లు కొట్టింది అని చెప్పి టాకో. కానీ దానికి సంబంధించినటువంటి ఏ పోస్టర్ వీళ్ళు వేయట్లేదు, ఆలోచించి వేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఒకటైతే మెచ్చుకోవాలన్నమాట, వీళ్ళు డేర్ చేసి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు, దంగలను కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రలో నిలిచిపోవాలి మా తెలుగు సినిమా అని చెప్పి ఫైట్ చేస్తున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? మరి మీరు వెయిట్ చేస్తున్నారు లేదా ఎక్స్ట్రా ఫుటేజ్ కోసం అనేటటువంటి డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వెయిటింగ్. నేనైతే ఆ పుష్పగాడి మళ్ళీ చూడబోతున్నాను అనమాట, అద్భుతాన్ని. ఆల్రెడీ నేను ఇప్పటికే థియేటర్లో ఒక 2 టైమ్స్ చూసినాను అనమాట. మళ్ళీ ఇంకోసారి 3వసారి అయితే చూడడానికి వెళ్తాను. నేను వెళ్ళేది ఆ ఎక్స్ట్రా 20 నిమిషాల కోసం కాదు, మళ్ళీ సినిమాని పరిశీలంగా తీయాలని, మళ్ళీ సినిమాని మంచిగా చూడాలనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. మరి మీరు వెళ్తున్నారా లేదా అనేటటువంటిది తెలుసు కదా, కింద కామెంట్ చేసేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటాబాయ్, నమస్కార్. చూడాలి పుష్ప గారి రోల్ ఎలా ఉంటుందో. రీలోడెడ్ అంటున్నారు అంటే ఇది పార్ట్ 3 కాదు, పార్ట్ 3 కన్నా ముందు జరిగేటటువంటి ఒక ఇది అని చెప్పి చూపిస్తున్నారు. వెయిటింగ్ నేనైతే. మరి మీ కామెంట్ ఉంటా మరి, బాయ్.